నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రుల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకొని నూతన ఎక్సైజ్ విధానంపై చర్చించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలాగా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లోని ప్రచార విభాగంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైన్స్, జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశం అంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి ట్యాపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు, రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి, డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అభివృద్ధిని ఆకాంక్షించి పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిషోర్, ఎస్ మురళి, రెడ్డి కిషోర్లు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. యోగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం ఆదర్శ్ కాలనీలో అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్, సాకారాత్మ ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగ ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ, సిద్ధాశ్రమం సంయుక్తంగా ప్రేమ నిరంతర గురూజీ డాక్టర్ నానా ఆధ్వర్యంలో సంకల్ప సమాధి యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, యోగా అభ్యాసంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని అన్నారు. యోగాతో శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళన తగ్గించి వారిని నిరాశ, నిస్పృహల నుండి బయట తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. విజయవాడ వరద బాధితులకు అండగా ఉంటానంటూ ముందుకు వచ్చిన భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నబత్తుల శ్రీనివాసరావు 25,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కలెక్టర్ ఛాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కృతజ్ఞతలు తెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ప్రతిదినం ఎన్నో జీవితాల్లో ఆరోగ్య దీపాలు వెలిగిస్తున్నారని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు.
బుధవారం భీమవరం ఆదర్శ నగర్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్ల కిట్లను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డిటిడిసి బాబు సుమారు 1,50,000 రూపాయల విలువ కలిగిన 380 రెయిన్ కోట్ల కిట్లను పారిశుధ్య కార్మికులు అందజేసే నిమిత్తం సమకూర్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నడిచే దేవుళ్ళని కొనియాడారు. అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారని అన్నారు. పరిశుభ్రతకు మన వంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించగల వారమవుతామని తెలిపారు. జిల్లాలో 384 రైతు సహాయక కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తెలిపారు. ఖరీఫ్ 2024-25 ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని, తొలి విడతగా తాడేపల్లిగూడెం మండలంలో అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సూచించడం జరిగిందని అన్నారు. ఇప్పటికే ఖరీఫ్ 2024-25 ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పలు స్థాయిలో పర్యవేక్షణ నిమిత్తం జిల్లా, డివిజనల్, మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ ధాన్యం అమ్మకంలో రైతుకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అధ్యక్షతన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్ ధాన్యం అమ్మడానికి రైతులకు వారికి వచ్చినటువంటి రైస్ మిల్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. భీమవరం నియోజకవర్గం రాయలంలో సుమారు 60 లక్షల రూపాయల పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 40 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్లతో 2 వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు రాయలం గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి హయాంలోనే నెల రోజుల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, రాయలంలోని శివారు ప్రాంతానికి కూడా మైక్రో ఫిల్టర్తో శుద్ధి చేసిన స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం రాయలం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ప్రతి విధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకూడదని అన్నారు. మన భీమవరం మండలంలో రాయిలో బాగా అభివృద్ధి చెందిన గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కూర్చోబడింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మొదలైంది. ఈరోజు 60 లక్షల రూపాయలతోటి 2 ఫిల్టర్ ప్లేస్, 1 సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మనకు ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల చూసిన భారీ వర్షాలకి ముడలేరు పోయి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లో 8 అడుగుల్లో నీటితో మట్టితోటి నిరాశ్రయలేరు. వాళ్ళందరికీ సహకరించాలి, ఆర్థికంగా మనం కూడా తోడుగా ఉండాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి వారికి సహకారం అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాయలు అప్పులు గారు, రాజు గారు, అన్ని కులాల వాళ్ళు కలిసి 5 లక్షల 116 రూపాయలు వారి సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన రాయలు పెద్దలందరికీ కూడా జనసేన, ఎన్డీఏ, తెలుగుదేశం కూటమి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు సిబ్బంది కలెక్టరేట్ ఆవాసంలోని కార్యాలయం ముందు శుభ్రం చేశారు. పరిసరాల్లో గల పిచ్చి మొక్కలను తొలగించారు. భీమవరం మండలం దిరుసుమరులో పాత ఊరు స్వయంభూ రామలింగేశ్వర స్వామి శివాలయంలో 38వ వార్షిక గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జన సందర్భంగా గుర్రప్రదంపై స్వామివారిని ఊరేగిస్తూ బాజా భజంత్రీల నడుమ కేరళ నృత్య ప్రదర్శనతో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి బంగారాజు, ఆలయ కార్యదర్శి పేర్రాజు, గంగారావు, యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
नमः हरिः ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम భీమవరం మండలం దిరుసుమర గ్రామం పాతూరు శివాలయం మా యొక్క శివాలయంలో గత 38 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రమైనటువంటి మన రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మహాగణపతి స్వామివారికి మూల విరాట్కి శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామివారికి నవరాత్రోత్సవాలు మహోత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ యొక్క నవరాత్రుల్లో 9 రోజులు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి స్వామివారి ప్రతిమామూర్తిని ఊరేగింపుగా అత్యంత వైభవపేతంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అనంతరం ఊరేగింపు అయిపోయిన మరుసటి రోజున స్వామివారి యొక్క అన్నప్రసాదన అన్న వితరణ అన్న సమారాధన కూడా జరుగుతుంది. కాబట్టి స్వామివారి యొక్క ఊరేగింపు ఉత్సవాల్లో గ్రామస్తులు పెద్దలు పిల్లలు అందరూ విరివిగా పాల్గొని స్వామివారి యొక్క మీద ఉన్న విశ్వాసంతో స్వామివారి యొక్క భక్తితోటి స్వామివారి మీద ఉన్న భక్తితోటి విశేషంగా స్వామివారి పూజలు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా 38 సంవత్సరాలుగా ఈ యొక్క నవరాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాలు మా యొక్క గ్రామంలో జరుగుతున్నాయి. అత్తిరి శివారు గోగులమ్మపేట పెదరామాలయం వద్ద ప్రశ్నించిన గణనాథుని ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ. సార్వా ఈ పంట నమోదుకు సంబంధించి ఈ కేవైసీ రేపటిలోగా చేయించుకోవాలని అత్తిరి మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్ కోరారు. రైతు భరోసా కేంద్ర ఇన్ఛార్జి వద్ద ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ క్రాప్ లో ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ధాన్యం అమ్మడానికి పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా వర్తిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని సత్ఫలితాలు సాధించాలని పంచాయతీ కార్యదర్శి పి మనోజ్ కుమార్ కోరారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం అత్తిరి మండలం బల్లిపాడులో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచేందుకు చేసిన కృషిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని స్థానిక నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు ఆచంట సుబ్బారావు, దాసం ఆదినారాయణ, ఆకుడు రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, విత్తంశెట్టి సత్యబాబు, గారపాటి అశోక్, బండి సోమేంద్ర, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తణుకు డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ అన్నారు. బుధవారం అత్తిరి మండలం బల్లిపాటి జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన గారపాటి రాజగోపాలరావు జ్ఞాపకార్థం వారి కుమారుడి గారపాటి శివకృష్ణ అశోక్ ఆర్థిక సహకారంతో తణుకు ఆర్టీసీ డిపో వారు 170 మంది విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పరిసర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఉచితంగా బస్ పాస్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ సందర్భంగా దాత అశోక్ ను డిపో మేనేజర్ హెచ్ఎంలు అభినందించారు. బల్లిపాడు మీదుగా భీమవరం తణుకు 2 బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, దీనివల్ల విద్యార్థులతో పాటు ఆసుపత్రులకు ఇతర అవసరాల నిమిత్తం వెళ్లే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని స్థానిక నాయకులు డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉన్నతాధికారులతో సంప్రదించి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిపో ఉద్యోగి ములుగాల వెంకటరత్నం, స్థానిక నాయకులు గారపాటి ధర్మయ్య, ముత్యాల నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, ఆకుల రామచంద్రరావు, దాస మాదియ తదితరులు పాల్గొన్నారు. తణుకు 22వ వార్డులో వరసిద్ధి వినాయక స్వామివారి 7వ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. సుమారు 4000 మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల పిండి వంటలు, కూరలతో షడ్రుసోపేతంగా అన్నదానం జరిపారు. స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల 2వ రోజు కార్యక్రమంలో భాగంగా తణుకు బస్టాండ్ ప్రాంగణంలో డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్, యూనియన్ నాయకులు, గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, స్వీపర్లతో స్వచ్ఛతా సేవా ప్రతిజ్ఞ చేయించారు. గేట్ పక్కన ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయించి పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో డిపిటిఓ ఆఫీస్ ఎస్టీఐ రామ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
మంగళవారం భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను తణుకురూరు మండలం దువ్వ గ్రామంలో కూటమి నాయకులు నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. తణుకురుకు చెందిన ఒలింపిక్స్ క్రీడాకారిణి దండి జ్యోతికకు దువ్వ గ్రామంలో సత్కారం చేసి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, బీజేపీ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, మండల ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రరావు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.